హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కొన్ని ఆకుకూరలు చూపిస్తానండి. ఇది కరివేపాకు మొక్క. ఇలా చక్కగా గ్రీన్గా చక్కగా ఉండదు. ఇది కరివేపాకు మొక్కకి ఏంటంటే కొంచెం బియ్యం కడుగు, తర్వాత అప్పుడప్పుడే అప్సమ్ సాల్ట్ అవి ఇస్తూ ఉంటే చాలా బాగుంటాయి. దీన్ని ఇప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. కొమ్మలు చిగుర్లు కట్ చేసుకోవాలి. ఇది గోరింటాకు చెట్టు అండి. గోరింటాకు పూత ఎలా ఉంటుంది. నాకు అనుకోకుండా ఈ క్లిప్పింగ్ దొరికిందనమాట. ఇది బచ్చల కూర. బచ్చల కూర తీగ బచ్చలు. ఇది దీని నుంచి తీగలు వస్తాయి. పప్పు బచ్చల కూర, కంద బచ్చలు వండుకుంటూ ఉంటారు. నేనైతే పప్పులోనే వేస్తాను. బచ్చల కూర ఇది కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతా ఉన్నాను, అందుకే ఒకసారి చూపిద్దామని చేశాను అనమాట. కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇది ఇంకొక చిన్న కరివేపాకు మొక్క అండి. ఒక పెయింట్ డబ్బాలో వేసాము. బాగా వచ్చింది కదా. సీడ్తో పెట్టేసుకోవచ్చు. ఇది లేదంటే వేరే మొక్కలన్నా పెట్టుకోవచ్చు. కరివేపాకు ఈజీగానే. పక్కన గోంగూర సీడ్స్ వచ్చేసినాయి. కొన్ని కొత్త మొక్కలు వేసాను. ఇదిగోండి, ఇది గోంగూర కొత్తగా ఇప్పుడు మన గార్డెన్లో స్టార్ట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.